శ్రీ గురుభ్యో నమ. సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి వృద్ధి చెందలేదు. ఆ కారణంగా ఆయన ఎంతో దుఃఖాన్ని పొందాడు. అప్పుడు ఆకాశవాణి అంటే వేదమే శరీరము లేకుండా అంతర్వాణిగా పలుకుతూ ఉంటుంది. ఆ ఆకాశవాణి స్త్రీ పురుష సమాగమం వలన కలిగేటువంటి సృష్టి బాగా వృద్ధి చెందుతుంది కాబట్టి ఆ రకమైన సృష్టిని చేయవలసింది అని కర్తవ్యాన్ని ఉపదేశించినది. బ్రహ్మగారు కూడా అలాగే సంకల్పించినాడు. కానీ అప్పటి వరకు జరిగినటువంటి పంచముఖుడైన పరమేశ్వరుని సృష్టి నుంచి స్త్రీ సమూహము అనేది ఇంకా ప్రకటితం కాలేదు. అప్పటి వరకు కూడా మానసిక సృష్టి అనేది మాత్రమే జరిగినది. సనక సనందనాది మహర్షులంతా కూడా బ్రహ్మగారి మనస్సు నుంచో, వేళ్ళ నుంచో, తల నుంచో, నాలుక నుంచో, హృదయం నుంచో, భృకుటి నుంచో మాత్రమే ఆ మహర్షులు పుట్టడం జరుగుతున్నది. వారు తపస్సుకే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సృష్టి అనేది జరుగుతలేదు, అంతటితోనే ఆగిపోతూ ఉన్నది. ఈశ్వర అనుగ్రహం లేకుండా ఇటువంటి సృష్టి కార్యము నెరవేరదు అని ఎరిగినటువంటి బ్రహ్మగారు పరాశక్తితో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి హృదయంలో ధ్యానిస్తూ ఆ యొక్క అనవరతమైనటువంటి తీవ్రమైనటువంటి తపశ్చర్యకు పూనుకొన్నాడు. ఆయన తపస్సుకు ప్రీతుడైనటువంటి పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ గల అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి ప్రత్యక్షమై బ్రహ్మగారితో ఇలా అన్నాడు: పుత్ర, ప్రజావృద్ధి చేయాలనేటువంటి నీ మనోరథం నాకు తెలుసు. శివశక్తులమైనటువంటి మేము ఇప్పటి వరకు స్థిరశక్తులుగా, సృష్టి పూర్వశక్తులుగా అద్వైతమైనటువంటి స్థితిలో ఉండిపోయాము. అద్వైతము అంటే రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనేటువంటి స్థితిలో ఉండిపోయారు. స్త్రీ పురుష అనేటువంటి భేదము లేకుండా ఒకే శక్తి స్వరూపముగా అది ఉండిపోయినదనమాట ఆ సృష్టి మూల పదార్థము అనేది. నీ ప్రయోగానికి యోగ్యమైనటువంటి మరొక శక్తిని స్థిరుడును అయినటువంటి నేను నా నుండి వేరు చేసి నీకు ఇస్తున్నాను అని పలికి పరమేశ్వరుడు తన శరీరాన్ని రెండుగా విభాగించినాడట. ఆ రెండవ భాగమే స్త్రీ శక్తి అయినటువంటి ఉమా ఆకృతిని పొంది ఆ పరమశక్తిని వీక్షించి ప్రణమిల్లి వినయంగా ప్రార్థించినాడు బ్రహ్మగారు. అమ్మా ఉమాదేవి, ఓ ఉమాదేవి, సృష్టి ఆదియందు నీ భర్త నన్ను సృష్టించినాడు, సృష్టి కార్యాన్ని నెరవేర్చవలసిందిగా ఆజ్ఞాపించినాడు. నేను ఇంతవరకు కూడా సనక సనందనాది మహర్షులను, దేవతలను, ఇంకా ఎంతో సృష్టిని చేశాను. అదంతా కూడా నా మనస్సు చేతనే సృష్టించబడినది. అది ఏమాత్రము కూడా వృద్ధి చెందడం లేదు. ఇప్పుడు స్త్రీ పురుష యోగోద్భవమైనటువంటి సృష్టిని చేయ సంకల్పించినాను. కానీ ఇంతవరకు కూడా అవ్యయమైనటువంటి స్త్రీ జాతి ఉద్భవించలేదు. దానిని సృష్టించే సామర్థ్యం నాకు లేదు. నీవు శక్తి స్వరూపినివి, సమస్త సృష్టికి మూల స్వరూపినివి కాబట్టి నీవు అట్టి సామర్థ్యాన్ని నాకు ఇవ్వు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి యొక్క అభివృద్ధి కొరకు తల్లి, నీవు నా పుత్రుడైనటువంటి దక్షునికి కుమార్తెగా జన్మించు అని బ్రహ్మగారు ఆ యొక్క అమ్మవారిని కోరితే పరమేశ్వరి పలుకులకు అట్లే అగుగాక అని వరమిచ్చి ఆ ఉమాదేవి తన భ్రూమధ్యం నుండి దివ్యకాంతులు గల ఒక శక్తిని సృష్టించిందనమాట. అమ్మవారి యొక్క భ్రూమధ్యం నుంచి ఒక శక్తిని సృష్టించి ఆ శక్తిని చూచి పరమేశ్వరుడు అన్నాడట జగన్మాతతో, ఓ దేవి, ఈ విధాత కోరికను ప్రీతితో నెరవేర్చు అని పలికితే ఆమె దక్షుని కుమార్తెగా జన్మించినది. జగన్మాత బ్రహ్మకు సాటిలేని శక్తినిచ్చి తిరిగి శంకరునిలో ఐక్యమైపోయినది. అప్పటి నుంచి ఈ లోకంలో స్త్రీ విభాగము అనేది కల్పించబడినది. స్త్రీ పుంస యోగోద్భవమైనటువంటి ప్రజా సృష్టి వర్ధిల్లినది. ఇది శంకరుని యొక్క అర్ధనారీశ్వర ఆవిర్భావ గాథ. అంటే సృష్టి మొదట్లో ఉన్నది ఒక్క అర్ధనారీశ్వర స్వరూపమే అన్నమాట. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు. పరమేశ్వర స్వరూపం అనేది స్త్రీ పురుష నపుంసకము అనేటువంటిది ఉండదు మూల పదార్థమునకు. అందుకే మనం శివపురాణం చెబితే శివుడు గొప్పవాడు అంటాడు, విష్ణు పురాణం చెబితే విష్ణువు గొప్పవాడు అంటాడు, దేవి భాగవతాది గ్రంథంలో చదివితే దేవి గొప్పది అంటారు. ఎందుకు అంటే ఆ యొక్క స్వరూపమునకు స్త్రీ పురుష నపుంసకాది భేదములు లేవు. అది అద్వైత స్వరూపము, రెండవది లేనటువంటి స్వరూపము. రెండవది ఉంటే కదా ఇది గొప్పది అని చెప్పడానికి. అక్కడ ఉన్నదే ఒక్క పదార్థము, ఆ పదార్థమే మనలోనూ ఉన్నది. మనం దాన్ని తెలుసుకుంటే మనకు మోక్షం వస్తుంది. కాబట్టి అర్ధనారీశ్వర స్వభావము, అర్ధనారీశ్వర స్వరూపము అనేది మొట్టమొదటగా సృష్టి ఆరంభంలోనే
ప్రారంభించబడినది. మొట్టమొదటి స్త్రీ రూపము సతీదేవి. మరి సతీదేవి ఎక్కడి నుంచి జన్మించిందని అంటే ఆ శక్తిని ఇచ్చింది అని చెప్పాం కదా. దక్షుడికి భార్యగా ఆ సతీదేవి స్వరూపాన్ని, ఒక శక్తిని ఇచ్చిందనమాట. ఆమె మొట్టమొదటగా, ఆమె కూడా మనస్సు నుంచే కదా, అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించినది. ఆమెకు పుత్ర సంతానము, అయోనిజలు కాకుండా యోనిజలు అనేవారు పుట్టడం ప్రారంభమైందనమాట, స్త్రీ పురుష సంయోగకంగా. ఆ విధంగా సృష్టి అనేది ప్రారంభమవడం జరిగింది అని మనకు శివపురాణంలో చెప్పడం జరిగినది. పరమేశ్వరుడి గురించి అనేక అవతారముల గురించి విశేషములను మనకి శివపురాణం వివరిస్తూ ఉంది. శంకరులు చేసినటువంటి అర్ధనారీశ్వర శ్లోకం అద్భుతంగా ఉంటుంది. ఆ స్తోత్రం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. నేటి కాలానికి ఎంతో అవసరమైనటువంటి స్తోత్రము అర్ధనారీశ్వర స్తోత్రము. ఎందుకంటే నేటి చిన్న చిన్న విషయాలకే జంటలు విడిపోతూ ఉన్నాయి నేటి కాలంలో. అందులో ఎంత అద్భుతంగా వివరిస్తారంటే, అత్యున్నతమైనటువంటి కళలకు ఆలంబమైనటువంటి తల్లి, సమస్త మంగళాలకు ఆలంబనమైనటువంటి తల్లి మన పార్వతీమాత. సమస్తమైనటువంటి అసభ్య వస్తువులకు ఆలంబన. అసభ్య వస్తువులకు అంటే విభూతి ధరిస్తాడు, మురిగిపోయినటువంటి గజాసుర శరీరాన్ని ధరిస్తాడు, ఒక వ్యాఘ్రం మీద కూర్చుంటాడు, చనిపోయినటువంటి వ్యాఘ్రము తోలు మీద కూర్చుంటాడు, ఒళ్ళంతా పాములు ధరిస్తాడు. అలాంటి వాడికి భార్య అయ్యి ఉన్నావు తల్లి, మీరిద్దరూ భార్యాభర్తలు, అటువంటి భార్యాభర్తలకు నేను నమస్కరిస్తున్నాను అంటాడు శంకరులు. ఎందుకు అలా చెబుతాడంటే, రెండు విభిన్న స్వభావాల కలయికయే జీవితం. ఆ తత్వాన్ని శంకరులు అద్భుతంగా అర్ధనారీశ్వర స్తోత్రంలో మనకు చెప్పడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్తోత్రాన్ని చదువుకోండి, అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకోండి. తద్వారా ఈ సృష్టి అనేది సరి అయినటువంటి పరిణామ క్రమంలో వెళ్తుంది. 1000 పడగలు నవల రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు చివరికి 1000 పడగలు పోయినా, 998 పడగలు పోయినా చివరికి నువ్వు నేను మిగిలావని ఆ యొక్క పాత్రధారులైన ధర్మారావు, అరుంధతి చేత చెప్పిస్తారంటే, సృష్టిలోని కొన్ని వేల ధర్మములన్నీ నశించిపోయినా కూడా వాటిని అన్నింటినీ కూడా నిలబెట్టగలిగేటువంటి శక్తి ఈ భార్యాభర్తల సంబంధానికి, ఆ శక్తికి ఉంది. కాబట్టి దాన్ని వర్ధిల్లజేసేటువంటి, దాని పవిత్రతను కాపాడేటువంటి అవసరం నేటి సమాజానికి ఎంతో ఉంది. కాబట్టి ఆ స్తోత్రాన్ని చదివి ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేయాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.